ఇరుముడితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రవితేజ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిద్ గోలీతో కలిసి రవితేజ ఓ హార్డ్ కోర్ ఎంటర్టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే వైవిధ్యమైన కథలు, హ్యూమర్ తో హసిద్ గోలీ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా అంచనాలు పెంచింది. ఈ చిత్రానికి దాగుడు మూతల దండాకోర్, వీరాది వీరులంట, కేర్ ఆఫ్ మహిళా మండలి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ప్రకటించనున్నారు. రవితేజ ఇరుముడి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆయన కెరీర్లో ఈ మార్క్ అందుకున్న మూడో సినిమాగా నిలిచింది. గతంలో ధమాకా, వాల్తేరు వీరయ్య ఈ ఘనత సాధించాయి. ఇరుముడి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటగా పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రియదర్శి లీడ్ రోల్లో తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ స్టోరీతో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ఇడుపు కాగితం. ఫోక్ సాంగ్స్తో గుర్తింపును అందుకున్న నాగదుర్గ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్, బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్నారు. హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ మెలోడియస్ సాంగ్ ను సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు. కొత్తగా పెళ్లైన జంట మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. త్వరలో ఫుల్ వర్షన్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను డిసెంబర్ 1st వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనికారెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్, నవాబ్ సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కు పూనకాలే. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ మళ్ళీ ఇప్పుడు ఒకే స్క్రీన్ పై తలపడబోతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మైండ్ బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ హైవాన్ తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పవర్ఫుల్ అండ్ క్రూరమైన విలన్ అవతారంలో భయపెడుతుండగా సైఫ్ అలీ ఖాన్ అంధుడి పాత్రలో కనిపిస్తున్నారు. అంధుడిగా ఉండటం కంటే ఘోరమైనది తెలివి తక్కువగా ఉండటం అంటూ సాగే వాయిస్ ఓవర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. నగరంలో వరుసగా జరిగే మర్డర్లు, అంధుడైన సైఫ్ను వేటాడే అక్షయ్ వికృత చేష్టలు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఉన్నాయి. ఈ చిత్రంలో కేసును ఛేదించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సయామీ ఖేర్ నటించారు. బొమ్మన్ ఇరానీ జడ్జ్గా కథను మలుపు తిప్పే ఇతర ముఖ్య పాత్రల్లో శ్రియా పిగ్లోంకర్, షరీఫ్ హష్మీ పోషించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, దిస్పియన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. అటు అక్షయ్ నెగటివ్ షేడ్స్, ఇటు సైఫ్ మైండ్ గేమ్స్ మధ్య సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ సస్పెన్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబర్ 11, 2026న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ హైవాన్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి మరి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఐ నోబడీ ఆగస్ట్ 25, 2026న ఒకేసారి 2 OTT ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. రోడ్ షాక్ ఫేమ్ నిసాం బషీర్ డైరెక్ట్ చేసిన డార్క్ థ్రిల్లర్ జియో హాట్స్టార్తో పాటుగా సింప్లీ సౌత్ ప్లాట్ఫామ్లలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జూలై 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా స్రవంతి మూవీస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు OTTలోనూ అదే ఉత్కంఠను కొనసాగిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తన ఇంటెన్స్ నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయనకు జోడీగా పార్వతీ తిరువోతు మెప్పించారు. ఇరుముడి ఫేమ్ నక్షత్ర కూడా ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. సమీర్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దర్శకుడు నిసాం బషీర్ తనదైన టేకింగ్తో కథను ఆసక్తికరంగా నడిపించారు.
ముఖ్యంగా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసేలా ట్విస్ట్లను డిజైన్ చేయటం సినిమాకు ప్లస్ గా మారింది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ వాతావరణాన్ని మరింత బలపరిచాయి. క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ఊహించని ట్విస్ట్లతో కూడిన సినిమాలను ఇష్టపడేవారికి ఐ నోబడీ మంచి ఓటీటీ వాచ్గా నిలిచే అవకాశం ఉంది. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం మరోవైపు నిర్మాతగాను దూసుకెళ్తున్నాడు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ తిమ్మరాజుపల్లి టీవీ అనే చిత్రాన్ని నిర్మించిన కిరణ్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అనూష్ గోరఖ్ డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ను శివశంకర్ నాయుడు వైతో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. పక్షి కాళ్ళను చూపిస్తూ విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇలాంటి కథను మీరెప్పుడూ చూడలేదు, ఇలాంటి జానర్ను మీరు ఊహించలేదు అని రాసిన క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో కుష్లు మద్దాల, రెహమాన్, నమ్రత ఎంవి, తనుజా పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.